ఎంకిపేర్లి సుబ్బిసావుకు వచ్చిందన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మీనాక్షి నటరాజన్ మేడం చేస్తున్న పాదయాత్రతోని రాష్ట్ర ప్రజలకు పెద్ద పరిచయం వచ్చి పడ్డదట. ఆమె అంతలా ఆమె కాళ్ళ మీద నడుచుకుంటా పాదాల మీద నడిచే పాదయాత్ర చేసుకుంటా పోతుంటే ప్రజలకు ఏం పరిచయం వచ్చిందే బాలనటరా. అందుకే వీడియో కూడా తీసుకొని వచ్చిన చూడుండ్రిగో. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతోనే జీతాలు తీసుకొని ప్రజల జీతగాళ్ళైన మీరు ప్రజలకు పనులు చేసి పెడతారేమో అనుకుంటే పని పాట లేకుండా పాదయాత్రలు చేసుకునే పాలకులకు జీతగాల లెక్క ఇట్లా కావలి కాసుడు ఏంది? వాళ్ళు చెప్పినట్టు ఇంటే ఈనుండ్రి పంటే వండుర్రి కానీ ఇట్లా సడకుల మీద మీటింగులు పెట్టుకుంటే సామాన్య జనంకు ఎంత గోసుంటుందో ఆలోచించిర్రా అని ఇగో ఇట్లా కూడా అన్నాడు. మీనాక్షి నటరాజన్ మేడం పాదయాత్ర ఏమో గాని పోలీసులను ప్రజలు నిలదీసి పొట్టు అరుచుకునే కాడికి వచ్చే బందోబస్తుకు వాళ్ళు ఓవుడే బాధట్లా బదనాం అయ్యేతందుకు అన్నట్టు ఉన్నది కదా. మీనాక్షి నటరాజన్ అనటం ఏమన్నా రాష్ట్రం మనిషి కూడా కాదు. మధ్యప్రదేశ్లోకి వెళ్ళి వచ్చి మన రాష్ట్రంలో రాజకీయం చేయవటే, పాదయాత్ర చేసుకుంటా ప్రజలను కలుస్తానవటే. పాలి రాష్ట్రం పెత్తనం మన మీద ఎందుకని ఫైటింగ్ చేసి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఆంధ్రోల ఆగడాలు ఎక్కువైపోయినాయి, వాళ్ళదే అధికారం అయిపోయింది అనే కదా. మళ్ళా ఈమె కూడా నడిం ప్రదేశ్ నుంచి వచ్చి ఈ నడక పెట్టుకున్నాడు చూస్తుంటే సొంత రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు తీసుకొని దౌర్భాగ్యం కాంగ్రెస్ వెలువడిలా ఉన్నట్టున్నది కదా. పోనీ ఆ పాదయాత్రతోని ప్రజలకేమన్నా అక్కర ఉన్నదా అంటే 100% కాదు కదా, 1% కూడా ఏం ఫాయిదా లేదు. అసొంటప్పుడు ఇట్లా ట్రాఫిక్ ఆపి తెలంగాణ ప్రజలను గోసబుచ్చుకునుడు ఏందో ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్కే తెలవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.